బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నివేదిత. కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ బేగంపేటలో నరాల స్పెషలిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. సో, న్యూరోపతి లేదా నరాల బలహీనత గురించి తెలుసుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. దానికి గల కారణాలేంటి? అసలు నరాల బలహీనత ఎన్ని రకాలుగా రావచ్చు? ఇక దాంట్లో రకరకాల టెస్ట్‌లు ఎలా చేసుకుంటాము? దానికి ట్రీట్మెంట్ ఏ విధానంగా మనం ముందుకెళ్తాము అనేది మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, న్యూరోపతి ఒక నర్వ్ ఏదైనా గనక ఎఫెక్ట్ అయితే దాన్ని న్యూరోపతి అని అంటాం. బాడీలో మనం చూస్తే గనక మోటార్ నర్వ్స్, సెన్సరీ నర్వ్స్, ఆటోనామిక్ నర్వ్స్ అనేవి రకరకాలు ఉంటాయన్నమాట. సో, మోటార్ నర్వ్స్ అంటే ఏంటి? ఒక మనిషి కదలికలకి అంటే మన బాడీలో ఉన్న అవయవాలన్నీ ఇట్లా మూవ్ అవ్వాలి అంటే ఒక కాలు, చెయ్యి, రకరకాల కండరాలు ఉంటాయి దానిలో. ఆ కండరాలన్నిటికీ కూడా కరెంట్ సప్లై చేసే నర్వ్సే కరెంటు తీగలు మన బాడీకి. సో, ఆ నర్వ్స్ అనేది కదలికలకి ఉపయోగపడితే వాటిల్ని మోటార్ నర్వ్స్ అంటాం. అదే ఒక స్పర్శ జ్ఞానం మనకి తెలియాలి అంటే వేడిగా ఉందా? ఏదైనా పదార్థం చల్లగా ఉందా? లేదంటే నొప్పి కలుగుతోందా? ప్రెషర్ ఏదన్నా పడుతోందా మన బాడీ మీద? ఇవన్నీ మనకి ఆ స్పర్శ, ఆ సెన్సేషన్స్ అన్నీ మనం తెలుసుకోవాలి అంటే పని చేయాల్సిన నర్వ్స్‌ని సెన్సరీ నర్వ్స్ అంటాం. అలాగే మన కంట్రోల్‌లో లేని కొన్ని హార్ట్ రేట్ కావచ్చు, రెస్పిరేషన్ కావచ్చు, ఇంకా కొన్ని బ్లడ్ ప్రెషర్ లాంటివి అడ్జస్ట్ చేసే మెకానిజమ్స్ మన బాడీలో ఉంటాయి. వాటిల్ని ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అని అంటారు. సో, వీటిలో ఏ నరాలు ఎఫెక్ట్ అయినా కూడా అది న్యూరోపతిగా పరిగణించబడుతూ ఉంటుంది. దీనికి ముఖ్యంగా గల కారణాలు చూస్తే ఇండియాలో ప్రప్రథమంగా డయాబెటిస్ అని చెప్పుకోవచ్చు. అసలు భారతదేశాన్ని ప్రపంచానికే వరల్డ్స్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటిస్‌గా పిలుస్తూ ఉంటారు. మరి ఎందుకు అలాగైంది అంటే మనది కార్బోహైడ్రేట్ బేస్డ్ డైట్ అవ్వటం వలన ఎక్కువ మంది రైస్ లేదా గోధుమ పిండితో కూడిన ఫుడ్ తీసుకోవటం వలన ఈ భారతదేశంలోని షుగర్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. షుగర్ ఎప్పుడైతే నరాలను ఎఫెక్ట్ చేస్తుందో దాన్ని డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అని పిలుస్తూ ఉంటారు. ఇది రకరకాలుగా మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఒకటి క్రేనియల్ నర్వ్స్ అంటే ఫేస్ కి సంబంధించిన ఏదైనా నరం, అది కంటి నరం కావచ్చు, లేదంటే ఫేస్ కి మూతి వంకర వెళ్ళడానికి, కనురెప్ప క్లోజ్ అవ్వకపోవడానికి, ఇలా రకరకాల ఫేస్ కి సంబంధించిన మజిల్స్ ని ఎఫెక్ట్ చేసే నర్వ్స్ ఎఫెక్ట్ అయితే గనక దాన్ని క్రేనియల్ న్యూరోపతీస్ అంటారు. అలాగే కొంతమందికి బాడీలో ఒక పార్ట్ లో మాత్రమే నొప్పి వస్తూ ఉంటుంది. దాన్ని ట్రంకల్ న్యూరోపతి అని పిలుస్తూ ఉంటారు. ఇక ఏదన్నా ఒక చేతిలోనే నర్వ్ గనక డ్యామేజ్‌కి లోనైతే దాన్ని మోనోన్యూరోపతి అని అంటారు. అలాగా బాడీలో ఉన్న చాలా నర్వ్స్ గనక ఎఫెక్ట్ అయితే దీన్ని పాలీన్యూరోపతి అంటారు. సో, ఇవి రకరకాల డయాబెటిక్ న్యూరోపతి ప్రెజెంటేషన్స్. అయితే మరి వీటిలికి డయాబెటిసే కాకుండా ఇంకేమేం కారణాలున్నాయి? అంటే భారతదేశంలో మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా చాలా తరచుగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా వైటమిన్ బి12 డెఫిషియన్సీ, ఇంకా కొన్ని రకాల బి విటమిన్ డెఫిషియన్సీస్‌లో కూడా ఈ న్యూరోపతి అనేది త్వరగా వస్తూ ఉంటుంది. అంటే నరాలు వీక్‌గా అయిపోయి బలహీనంగా ఉండేసరికి ఏ చిన్న లోపం ఉన్నా కూడా అవి డ్యామేజ్‌కి గురవుతూ ఉంటాయన్నమాట. ఇకపోతే మనకి కొన్ని రకాల డ్రగ్స్ అంటే కొన్ని కెమికల్స్ లేదా సబ్స్టెన్సెస్, మందులు వాడుతూ ఉన్న వాళ్ళల్లో క్యాన్సర్‌కి సంబంధించి కావచ్చు, కిడ్నీ, లివర్ డిసీజెస్‌కి సంబంధించి కావచ్చు, ఇలా చాలా ఏళ్ల తరబడి మందులు వాడే వాళ్ళల్లో కూడా కొంతవరకు నరాలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఈ స్మోకింగ్, ఆల్కహాల్ చేసే వాళ్ళల్లో ముఖ్యంగా గమనిస్తే వాళ్ళకి బాడీలో ఉన్న బ్లడ్ థిక్‌గా అయిపోతుంది. సో, ఆ థిక్‌గా అయిపోయిన బ్లడ్ ఏమవుతుంది? అది ఈ నర్వ్స్‌కి సప్లై చేసే విధానం మారిపోతుంది. సో, నర్వ్స్‌కి కూడా అవి బతకాలంటే ఆక్సిజన్ కావాలి, న్యూట్రిషన్ కావాలి, గ్లూకోజ్ కావాలి. ఇవి అందకపోవడం వలన ఆ చిన్న చిన్న నర్వ్స్ అన్నీ కూడా డ్యామేజ్‌కి లోనవుతాయి. సో, వీళ్ళలో ఆల్కహాల్ వలన, స్మోకింగ్ వలన చూసే టాక్సిక్ న్యూరోపతి అని పిలుస్తూ ఉంటామన్నమాట. మరి అలా డ్యామేజ్‌కి లోనైన నరాలు మళ్ళా రికవర్ అయ్యే అవకాశం ఉంటుందా అంటే చాలా సమయం పడుతుంది. ఎంతో ఎఫర్ట్ పెట్టాల్సొస్తుంది. ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆపేసిన తర్వాత కూడా
దాని బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది బాడీ మీద 5 to 7 ఇయర్స్ పాటు పనిచేస్తూ ఉంటాయి. ఇంకా ఇవి కాక కొన్ని రకాల హెచ్ఐవి వ్యాధులు, లేదంటే గనక కొన్ని క్యాన్సర్స్, ముఖ్యంగా చెప్పుకోవాలంటే మైలోమా అనే ఒక వెరైటీ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది. అందులో ఏమవుతుంది, బ్లడ్లోని వచ్చిన కొన్ని మార్పుల వలన ఈ నర్వ్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. ఇక అది పక్కన పెడితే ఈ కాలంలో చాలా తరచుగా గమనిస్తున్నవి ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అందులో ఆటో ఇమ్యూన్ న్యూరలాజికల్ డిసీజెస్ చాలా తరచుగా చూస్తున్నాం. అవేంటంటే ఏఐడిపి, సిఐడిపి అంటారు. అంటే ఈ వర్షాకాలం ఏదైతే ఉందో ఒకళ్ళకి జలుబు రావచ్చు, డయేరియా రావచ్చు, వైరల్ ఫీవర్ రావచ్చు. ఇవి వచ్చిన తర్వాత బాడీలో ఉన్న ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది ఆ వైరస్కి అగెయిన్స్ట్గా ఫైటింగ్ స్టార్ట్ చేస్తుంది. ఆ ఫైటింగ్ ఒక్కొక్కసారి హద్దు మీరిన తర్వాత మన బాడీనే ఫారెన్ బాడీ కింద పరిగణించి మన బాడీలో ఉన్న టిష్యూస్ని, సెల్స్ని, ఈ నర్వ్స్ని కూడా అటాక్ చేయటం స్టార్ట్ చేస్తుంది. దీన్నే ఆటో ఇమ్యూన్ మెకానిజం అంటారు. అలా ఈ ఆటో ఇమ్యూన్ న్యూరోపతి ఏదైతే వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత వస్తుందో దాన్ని వాడుక భాషలో జీబీ సిండ్రోమ్ అని పిలుస్తారు. మా న్యూరాలజీ టర్మ్స్లో అయితే గనక ఎక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలీన్యూరోపతి అని అంటారు. అంటే మనం ఇందాక చెప్పుకున్న విధంగా చాలా నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి. వీళ్ళు మా దగ్గరికి ఎలా వస్తూ ఉంటారు అంటే 2 కాళ్లలోనూ వీక్నెస్ మొదలయ్యి మెల్లమెల్లగా వాళ్ళు కూర్చున్న చోట నుంచి లేవలేకపోవడం, చెప్పులు పట్టు కుదరకపోవడం, లేదంటే మెట్లెక్కి దిగలేకపోవడం, 2-3 రోజుల్లోనే వాళ్ళకి చేతుల్లో కూడా వీక్నెస్ వచ్చేసి ఏ వస్తువు పట్టుకోలేక, పైకెత్తలేక, ఇంకా మెల్లగా అది ప్రోగ్రెస్ అవుతూ ఉంటే గనక 2 ఫేస్‌లో గనక చూసినట్లయితే 2 భాగాలుంటాయి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. సో, ఆ ఫేస్‌లో కూడా వీక్నెస్ అనేది డెవలప్ అయ్యి కనురెప్పలు వాలిపోవడం, కనురెప్పలు మూసుకోకపోవడం, లేదంటే నోటి ద్వారా ఏది తినలేకపోవడం, మింగడానికి కూడా ఇబ్బంది కలగొచ్చు. ఇంకా గనక సివియర్ అయితే రెస్పిరేటరీ, అంటే మనం ఊపిరి తీసుకోవడానికి కావలసిన కండరాలు, నరాలు కూడా వీక్ అయిపోతాయి. ఇలా జరిగినప్పుడు పేషెంట్‌ని వెంటిలేటర్ మీద కూడా పెట్టాల్సొస్తుంది. సో, ఇలాంటి కేసెస్‌ని త్వరగా ఐడెంటిఫై చేసి మనం గనక ఐవీ ఇమ్యునోగ్లోబులిన్ లేదా ప్లాస్మాఫెరసిస్ అనే ట్రీట్మెంట్స్ ఇస్తే ఇంత సివియరిటీ నుంచి పేషెంట్‌ని కాపాడొచ్చనమాట. ఇక నార్మల్ న్యూరోపతికి సంబంధించి కూడా మనం ఆల్కహాల్ స్మోకింగ్ లాంటివి దూరంగా ఉంటూ బి12 డెఫిషియన్సీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా గమనించుకొని, షుగర్ కంట్రోల్‌లో పెట్టుకొని, మంచి వ్యాయామం గనక చేస్తూ ఉంటే న్యూరోపతి నుంచి కాపాడుకోవచ్చు.